విహారి పేరు మీద అర్చన అయిపోయిన తర్వాత ఈలోపు వెంటనే లక్ష్మి అందరికీ ప్రసాదం పంచిపెడుతూ ఉంటుంది. ఆ సమయానికి సిరి అందరికీ తాంబూలం ఇస్తూ ఉంటుంది. వెంటనే అక్కడ ప్రసాదం పంచిపెడుతుండగా సిరి తనకు కూడా ఇక తాంబూలం ఇవ్వాలని చెప్పేసి అనుకొని అక్కడికి వెళ్ళి తాంబూలం ఇస్తుంది. ఓ ఇక ఏంటమ్మా ఇది అంటుండగా, ఇవాళ మా నాన్న పుట్టినరోజు, అందుకనే తాంబూలం ఇస్తున్నాను. అవునా, మరి నీతో పాటుగా ఎవరు రాలేదా? నువ్వు ఒక్కదానివే కనబడుతున్నావేంటి? అందరూ వచ్చారు, కాకపోతే గుళ్ళో ఉన్నారు. మా నాన్న పేరు మీద అర్చన చేపించాము, అందరికీ తాంబూలం ఇస్తున్నాను. సరే, ఇక నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం అమ్మ, ప్రసాదం తీసుకొని వెళ్ళు. సరే అని చెప్పేసి వెంటనే సిరి చేతిలో ప్రసాదం పెడుతుంది. థ్యాంక్స్ అమ్మా అని ఒక్కసారిగా అమ్మ అని పిలిచేసరికి లక్ష్మి మనసు ఏదో తెలియని బాధ ఇక భారం ఎక్కుతుంది. అట్లా ఆ అమ్మాయి నన్ను అమ్మ అని పిలవంగానే ఎందుకు ఇలా నా మనసంతా ఏదోలా అనిపిస్తుంది అని విధంగా అనుకుంటుంది. ఈలోపు క్రిష్ వస్తాడు. అమ్మ, ప్రసాదం పంచిపెట్టుడు అయిపోయిందా? ఏం లేదమ్మా, అక్కడ సూపర్ మ్యాన్ ఉన్నాడు, ఆ సూపర్ మ్యాన్కి నా ప్రసాదం ఇవ్వాలి. పెట్టమ్మా. ఎవరినన్నా? చెప్పాను కదా, ఆ రోజు నన్ను కాపాడాడని సూపర్ మ్యాన్, ఆ సూపర్ మ్యానే ఇక్కడికి వచ్చాడు. సరేమ్మా, త్వరగా పెట్టు. సూపర్ మ్యాన్కి నేను కలిసినట్టు తెలియదు, అంతేకాకుండా ఇక తొందరగా వెళ్ళిపోతాడు. అందులో పెట్టి ఇవ్వమ్మా. సరే నాన్న చెప్పేసి వెంటనే లక్ష్మి ప్రసాదం పెట్టి ఇస్తుంది. ఇక వెంటనే మా సూపర్ మ్యాన్కి ఇచ్చి రావాలని ఇక మరోవైపు ప్రసాదం తీసుకెళ్ళి ఇక గ్రానీ ప్రసాదం తీసుకో, పండు ప్రసాదం తీసుకో అని వాళ్ళిద్దరి చేతిలో పెడతాడు. ఆ ప్రసాదం తిన్న తర్వాత లక్ష్మి గుర్తొస్తుంది. అమ్మ, ఈ ప్రసాదం ఎవరు పెట్టారు? అదిగో అక్కడ ప్రసాదం తను పంచిపెడుతుంది. ఆ గ్రానీ, నీకు విషయం తెలుసా? తన పేరు కూడా సిరి ఆట, ఇద్దరి పేర్లు సిరియే అని ఈ విధంగా అయిన తర్వాత అవునా, ఈ ప్రసాదం పెట్టే అమ్మాయి దగ్గరికి తీసుకెళ్తావా? సరే గ్రాని, పద అని చెప్పేసిన తర్వాత ఈలోపు క్రిష్ విహారి దగ్గరికి వస్తాడు. హాయ్ సూపర్ మ్యాన్ అనేసరికి, అరే నువ్విక్కడ? అవును సూపర్ మ్యాన్, మా అమ్మ ప్రసాదం పంచి పెడుతుంది, అందుకే నీకు ప్రసాదం తీసుకొచ్చాను అని చెప్పేసి వెంటనే విహారికి ప్రసాదం పెడతాడు. విహారి అలా కళ్ళకద్దుకొని ప్రసాదం నోట్లో వేసుకుంటాడు. అది తినేసరికి లక్ష్మి చేసిన వంటలు గుర్తొస్తాయి. ఈ ప్రసాదం ఎవరు చేశారు? అయ్యో సూపర్ మ్యాన్, మా అమ్మ ప్రసాదం చేసింది. అవునా? అసలు ఈ ప్రసాదం తింటుంటే ఏంటి, ప్రసాదం బాగలేదా? చాలా బాగుందిరా, పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఒక్కసారి మీ అమ్మని చూపిస్తావా? ఓ అంతెందుకు, రా సూపర్ మ్యాన్, మా అమ్మని నీకు కూడా పరిచయం చేస్తాను. మా అమ్మ కూడా నిన్ను కాపాడిన వ్యక్తిని పరిచయం అంటుంది. కానీ మీరు ఆ రోజు నన్ను కాపాడి త్వరగా వెళ్ళిపోయారు కదా, ఈరోజు మా అమ్మను కూడా కలిసినట్టుగా ఉంటుంది అని అన్న తర్వాత సరే అని చెప్పేసి వెంటనే ఇటువైపు విహారి కృష్ణ తీసుకొని వస్తుండగా అటు సిరి పండును యమున తీసుకొని వస్తూ ఉంటారు. ఈలోపు ప్రసాదం అందరికీ పంచిపెడుతూ ఉంటుంది. ఆ సమయంలో వెంటనే రౌడీలు ఎలాగైనా తనని కిడ్నాప్ చేసి తను అమ్ముతున్న అమ్మకాలకు ఆపోజిట్లో ఉందని చెప్పేసి అనుకొని వెంటనే రౌడీలు ఇక సిరి ఫోటో పట్టుకొని గుళ్ళ చుట్టూ తిరుగుతుండగా ఈలోపు ఇక్కడ ప్రసాదం పంచిపెడుతుందని అక్కడ ఉన్న ఆవిడ చెప్తుంది. ఈరోజు అది నా చేతిలో చచ్చినట్టే, వదిలిపెట్టనని చెప్పేసి వెంటనే ఆ రౌడీలు ఇక సిరి ఫోటో పట్టుకొని గుళ్ళ లోపలికి వచ్చి వెనుకలాడుతుండగా ఇక ఎక్కడమ్మా ప్రసాదం పట్టు పెట్టేది, ఇక్కడే గ్రాని దగ్గరికి వచ్చాం అని చెప్పేసి అంటుంది. ఇక కాస్త ముందుకు వచ్చేసరికి ఈలోపు రౌడీలు వెంటనే ఇక సిరిని చూసి ఆ టైంలో సిరి ప్రసాదం పంచిపెట్టి బాక్సులు వెంటనే ప్యాక్ చేస్తుండగా అక్కడి నుంచి బామ్మ కూడా ఉండదు. వెంటనే నువ్వు ఇక్కడున్నావా అని చెప్పేసి నోరు మూసి అక్కడి నుంచి తీసుకొని వెళ్తారు. ఇక కార్ దగ్గరికి కత్తి పట్టుకొని నోరు తెరిస్తే చంపేస్తాను, మర్యాదగా కారెక్కు అని చెప్పేసి ఆ రౌడీలు బెదిరించేసరికి వెంటనే లక్ష్మి కారెక్కుతుంది. ఇటువైపు సిరి వాళ్ళ గ్రానిని తీసుకొని వస్తుంది. క్రిష్ వెంటనే విహార్ని తీసుకొని వస్తారు. అదేంటి మా అమ్మ ఎక్కడుంది అని విధంగా అంటుండగా ఈలోపు వెంటనే బామ్మ వస్తుంది. ఇక అమ్మేది ఇందాక ఇక్కడే ఉండాలి కదా, ఇదేంది ఈ బాక్సులు చెల్లా చెదరైనాయి, అసలు మీ అమ్మ ఏమైనట్టు, కంగారుగా ఉంది బాబు అని విధంగా అంటుండగా ఇక మీరు కంగారు పడకండి బామ్మ, ఎలాగైనా సరే నీ మనవరాన్ని నేను కాపాడుతాను. సూపర్ మ్యాన్, ఆ రోజు నువ్వు నన్ను కాపాడవు కదా, మా అమ్మను కాపాడు, నాకెందుకో భయం వేస్తుంది. ఏం కాదు బాబు, మీ అమ్మకి ఏం కాదు. అవును,
క్రిష్, మీ అమ్మకి ఏం కాదు, ఎలాగైనా సరే మా నాన్నగారు మీ అమ్మను కాపాడి తీసుకొని వస్తారు అని అనేసరికి వెంటనే రౌడీలు ఇక లక్ష్మికి నోటికి క్లాత్ కట్టి చేతులు కట్టుకొని కత్తితో బెదిరిస్తూ కారులో తీసుకొని వెళ్తుండగా ఈలోపు గుడి చుట్టూ తిరుగుతుండగా ఆ కారు అక్కడి నుంచి లోపలికి తోసినట్టు విహారీ కనిపిస్తుంది. అరే అని చెప్పేసి వెనకాల ఉరికేసరికి రౌడీలు పారిపోతారు. ఈలోపు ఇక ఆ కారుకున్న ప్లేట్ నెంబర్ చూస్తాడు. వెంటనే ఆ ప్లేట్ నెంబర్ చూసి ఇక ఇక్కడికి వెంటేసరికి ఇక సూపర్ మ్యాన్, మా అమ్మ దొరికిందా? లేదురా, ఎవరో మీ అమ్మను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తున్నారా? అయ్యో, మా అమ్మని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తున్నారా? అసలు ఎవరు అని క్రిష్ ఏడుస్తూ ఉంటారు. ఎలాగైనా సరే నా మనవరాల్ని కాపాడు బాబు, నా మనవరాలికి ఇక్కడ ఏ గొడవ లేదు, ఏ చేసుకుంటున్నామో బతుకుతున్నామో అని కంగారు పడుతుంటుంది. బామ్మ, నువ్వు కంగారు పడకు, ఎలాగైనా నీ మనవరాన్ని కాపాడి తిరిగి నేను ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది, నీకు మాట ఇస్తున్నాను అని అన్న తర్వాత, సరే మనవడా, వెళ్దాం పద. వద్దు బామ్మ, వాడు ఎప్పుడైనా మళ్ళీ మిమ్మల్ని వచ్చి ఏదైనా అటాక్ చేస్తారు. మీరు ఇక మీ మనవరాలు దొరికేంత వరకు మీరు మాతో పాటుగా ఉండండి అనేసరికి ఈలోపు పద్మాక్షి వస్తుంది. ఏమైందిరా, ఏం జరిగింది? ఇక ఈయన చూసి ఒక్కసారిగా, అరే ఏంద్రా నువ్వు ఇక్కడున్నావు? మర్యాద లేకుండా, చిన్నంతరం పెద్దంతరం లేకుండా అప్పుడు నాతో ర్యాష్గా మాట్లాడావు కదరా, వెళ్ళిరా అనేసరికి, అయ్యో వదిన, కాస్త నేను చెప్పేది విను. ఇక వాళ్ళమ్మ ఇక్కడ ప్రసాదం పంచిపెట్టడానికి వచ్చింది. వాళ్ళమ్మని ఎవరో కిడ్నాప్ చేశారట. పాపం బాబు ఏడుస్తున్నాడు. అవునత్తయ్య, వెంటనే ఆ బాబును మన ఇంటికి తీసుకెళ్దాం. ఏంటి, ఎవరో తెలియని వీళ్ళ అన్నముకుల్ని మన ఇంటికి తీసుకెళ్లడం ఏంటి విహారీ? అత్తయ్య, అన్నముకులేంటి? అయినా వాడెంత చాలా మంచోడు తెలుసా? వాని గుణం, అసలు తత్వం చూస్తుంటే నాకు నేను చూసుకున్నట్టుగా జిరాక్స్గా అనిపిస్తుంది. అయినా చిన్న పిల్లల్ని, పసిపిల్లల్ని పట్టుకొని వాడు వీడు ఏంటి అసలు? అయినా వీడు రావడానికి వీల్లేదు. పద్దు, అయినా క్రిష్ వస్తే నీకేమవుతుంది? నాతో పాటుగా ఆడుకున్నట్టు అవుతాడు. నాకు కూడా బోర్ కొడుతుంది. మమ్మీ సరిగా నాతో ఉండదు. నువ్వా ఎప్పుడు బిజీ. నానమ్మ ఇంటి పనులు, పండు ఇంటి పనులే. ఇక నాన్నగారు ఆఫీస్కి వెళ్తాడు. అలాంటప్పుడు క్రిష్ నాతో ఉంటే హ్యాపీగా ఉంటాడు కదా. అయినా నువ్వేంటి వద్దని చెప్పేసరికి క్రిష్, ఇక వెంటనే మనం మన ఇంటికి వెళ్దాం, కానీ మా అమ్మని ఎలాగైనా కాపాడే సూపర్మాన్. మా అమ్మ లేకపోతే నా మనసు ఏదోలా ఉంది అనే విధంగా బాబు అంటాడు. ఎలాగైనా మీ అమ్మను 2 డేస్లలో దొరకబట్టి తీసుకొచ్చి నీ చేతికి అప్పచెప్తాను, సరేనా అని చెప్పేసి ఇక వెంటనే, అమ్మ, ఈ బాబుని తీసుకొని ఇంటికెళ్ళు. ఈలోపు వీళ్ళ మనవరాలు ఎక్కడుందో ఆచూకు తెలుసుకొని తీసుకొని వస్తానని చెప్పేసి ఈ విధంగా విహారీ ఆ నెంబర్ ప్లేట్ పట్టుకొని బయలుదేరుతాడు. అక్కడ తెలిసిన వాళ్ళతో ఈ నెంబర్ ప్లేట్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తాడు. ఆ సమయంలో పోలీసులు ఆ నెంబర్ ప్లేట్ని సీసీ కెమెరాల ద్వారా పట్టుకుంటారు. ఒక అడవులలో వెంటనే ఒక రూమ్లో సిరిని బంధించి పెడతాడు. అది వెంటనే విహారీ అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. ఇక చుట్టూ రౌడీలు ఉంటారు. వెంటనే ఆ రౌడీలను కొడుతూ ఉంటాడు. లోపల లక్ష్మి మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ సమయానికి లోపలికి ఇంకా వెంటనే విహారీ వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా రౌడీల తాట తీస్తూ ఉంటారు. అసలు ఎవడివిరా నువ్వు అని చెప్పేసి అంటుండగా, మీరు ఎవరైతే కిడ్నాప్ చేసుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చారో ఇక ఆవిడ తాలూకురా, అసలు ఒక ఆడదాన్ని కిడ్నాప్ చేయడం ఏంటిరా అని అంటుండగా, నీకు అవసరం లేదురా, చక్కగా పోరా అనేసరికి, పోవడానికి రాలేదురా, మీ తాటలు తీసి ఆరేయడానికి వచ్చానరా అని రౌడీల తాట తీస్తూ ఉంటాడు. ఇక ఎవరు వచ్చి కాపాడుతున్నట్టుగా లక్ష్మికి అలికిడి వినవస్తూ ఉంటుంది. మరోవైపు రౌడీలను కొడుతూ ఉంటాడు ఈలోపు విహారీ. రౌడీలందరూ అక్కడ చిత్తు అవుతుండగా మరోవైపు ఇక్కడ క్రిష్ మాత్రం బాధపడుతుండగా అన్నం తినలేట్లేదని చెప్పేసి వెంటనే సిరి వెళ్ళి చెప్తుంది. అప్పుడు ఇక అన్నం ప్లేట్లో పట్టుకొచ్చి ఇటు సిరికును క్రిష్కి తినబెడుతుండగా ఏదో తెలియని బంధంగా యమునకు అనిపిస్తూ ఉంటుంది. అసలు నీ తల్లి కోసం నువ్వు ఎంత తపన పడుతున్నారా, నిన్ను చూస్తూ ఉంటే నా కొడుకుని చూసినట్టుగా అనిపిస్తుందిరా అని విధంగా ఇక యమున మెచ్చుకుంటుండగా ఈలోపు రౌడీలను కొట్టి డోర్ తీసేసరికి ఎదురుగా లక్ష్మి కట్లతో ఉంటుంది. లక్ష్మి చూసి గుండెలు పగులుతాయి విహారికి. ఏం జరుగుతుందో తెలుసుకుంది.